శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, సాధారణంగా ఈ బుధాదిత్య యోగం ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ యోగం ఏంటంటే రవి స్వక్షేత్రంలో ఉండగా ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ రాశికి ఎక్కువ బలం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారికి బుధుడు శత్రుగ్రహం, పైపెచ్చు అష్టమాధిపతి, అష్టమ స్థానంలోనే బలవంతుడు అవుతున్నాడు. మరి ఆ కారణం వల్ల ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని పరిశీలించినప్పుడు, మరి బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతి. అటువంటి బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. అంటే అష్టమంలో ఉన్నటువంటి ఈ బుధాదిత్య యోగం మరి మకర రాశి వారికి మిగతా రాశుల వారికి ఉపయోగపడినంతగా మీకు ఉపయోగపడకపోవచ్చు. అయితే అదృష్టవశాత్తు ఏదైనా ఒక అనుకోని సంఘటనలో జరిగి కొంతవరకు మేలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక విధంగా అష్టమాధిపతులు కలిసినప్పుడు ఒక విపరీత రాజయోగం అన్నది ఏర్పడుతుంటుంది అన్నమాట. ఈ విపరీత రాజయోగం ఏర్పడడం వల్ల ఏంటంటే జాతకుడికి మైనస్ అన్నది ప్లస్గా మారుతూ ఉంటుంది. మీకు ఎవరైనా అపకారం చేద్దామని తలపెడితే అది మీకు ఉపయోగంగా మారడం, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీకు ఏదో విధంగా మిమ్మల్ని ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేద్దామని మీ పై అధికారులు, రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల ఆ విధంగా మిమ్మల్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసిన, లేదంటే ఉన్న సీటు నుంచి వేరే సీటులోకి మార్చిన, అది మీకు ఉపయోగపడుతుందన్నమాట. అప్పటిదాకా ఇబ్బంది పడుతున్న మీరు ఈ మార్పు వల్ల లాభపడతారు. ఇది ఒక విధంగా విపరీత రాజయోగం అంటారు. ఈ రాజయోగం ఏర్పడడం వల్ల మీకు దురదృష్టం అదృష్టంగా మారుతుంది. నష్టపోయిన దాన్ని తిరిగి పొందడం, గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించడం, అనూహ్యంగా కొన్ని విషయాల్లో లాభం కలిగే అవకాశం ఉంది ఈ యోగ ప్రభావం వల్ల. అయితే కొంతవరకు ఏదన్నా ఇబ్బంది కలిగిన తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యోగ ప్రభావం వల్ల. అంటే అష్టమం అన్నది ఏంటంటే ఆకస్మిక సంఘటనలకు కారణం అవుతుంటుంది. అలాగే ఆకస్మికంగా మీకు ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు, ప్రమోషన్ లాంటిది కూడా వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒకటి పోగొట్టుకున్న తర్వాత అది లాభం కలుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మామూలుగా ఇది అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. ఇది సడన్గా ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో వాడు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు సడన్గా ఏదో ప్రమాదం వల్ల వేరే కారణం వల్ల మరణించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ సమయంలో ఏం చేస్తారంటే, మరి వాళ్ళ యొక్క సంతానానికి ఎవరికన్నా అర్హత ఉంటే అనూహ్యంగా వాళ్ళని ఆ సీట్లో ప్రవేశపెడతా ఉంటారు. లేని పక్షంలో ఏమవుద్దంటే ఆ పదవిలో, ఆ పార్టీలోనే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని సడన్గా ఈ పట్టాభిషేకం చేసి ఆ ప్రధానమంత్రిగానో ముఖ్యమంత్రిగానో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విపరీత రాజయోగం అన్నది రాజీవ్ గాంధీ గారి జాతకంలోను, పివి నరసింహ గారి జాతకంలోనూ అంటే జరగడం జరిగింది. అంటే ఇది కొన్ని కుటుంబాల్లో కూడా వాళ్ళకి సడన్గా ఈ విధంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక నష్టం జరుగుతుంది, దాని తర్వాత ఏంటంటే ఒక గొప్ప పదవి లభిస్తూ ఉంటుంది. దానికి జాతకుడు సంతోషించాలో తెలీదు, ఇబ్బంది పడాలో తెలీదు, ఆ స్థితి కలుగుతూ ఉంటుంది ఈ విపరీత రాజయోగం వల్ల. అటువంటి స్థితి జాతకుడికి కలిగే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే జాతకుడికి అనూహ్యంగా ఏదో ఉద్యోగం చేస్తుంటాడు, ఏదో టెంపరీగా ఏదో జాబ్లో చేస్తూ ఉంటాడు. సడన్గా అక్కడ ఉన్నటువంటి అధికారం మారడంతో వీడికి ఉద్యోగం అన్నది తీసేస్తాడు, పోగొట్టుకుంటాడు. పోగొట్టుకొని ఏం చేస్తాడు, మళ్ళీ ఉద్యోగం దొరకదుగా ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే అది అనూహ్యంగా పెద్దగా లాభించి జాతకుడు కోటీశ్వరుడు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక చెడు జరిగిన తర్వాత ఒక మంచి జరగడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం మరి ఈ మకర రాశి వారికి ఆ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకి అనూహ్యంగా
వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. గతంలో మీరు ఏమన్నా బ్యాక్లాగులు ఉన్నా, ఏమైనా పరీక్షలో తప్పి ఉన్న ఈ సమయంలో ఏదో ఒక దీంతో పాస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకుడికి మరి ఆరోగ్యపరంగా కూడా మరి సడన్గా మరి హెల్త్ ఇబ్బంది పెట్టి సడన్గా ఒక మంచి వైద్యుడు రావడం వల్ల ఏదో సర్జరీయో ఇంకో వైద్యం చేసి మొత్తం చాలా కాలంగా మీరు బాధపడుతున్నటువంటి ఆ రోగం నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక చెడుతో కూడిన మంచి ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్న అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు. కానీ కనీసం తండ్రి గారు, మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసన్న అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ, సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి, తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.